మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి 2019 నుంచి 24 వరకు మనం ఎట్లా అరెస్ట్ చేశారో. ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా బయలుదేరాలనుకుంటే గేట్కి తాళేశారు. ఇక్కడ ఎంతోమంది కార్యకర్తల మీద దొంగ కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పట్టుకెళ్లారు, కొల్లన్న పట్టుకెళ్లారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, దేవినేని ఉమా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతుంది. శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరిపైన కేసులు ఒకసారి నుంచోండి అంటే 90% ఎమ్మెల్యేలందరూ నుంచున్నారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు బా. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్ర ప్రారంభించినప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడి మైక్ లాక్కుని ఒకడు పోయాడు, స్పీకర్ లాక్కుని ఇంకోటి పోయాడు. మా స్టూల్ వేసుకోవాలంటే ఇంకో కానిస్టేబుల్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇట్లా కాదరా పోయి బిల్డింగ్ ఎక్కి మాట్లాడా, తిరుగుబాటు చేశాం. కష్టకాలాలు మనందరం మర్చిపోకూడదండి. మన మహానాడులో కూడా చెప్పే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనందరం వ్యవహరించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఈరోజు 151 11 అయింది, గుర్తుపెట్టుకోండి. దానికి కారణం వాళ్ళ అహంకారం. కాళ్ళు ఎగరేశారే, మీసాలు మిలేశారే. ఇప్పుడు ఏమైందబ్బా? ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? రారాబాయ్ అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు. Z+ సెక్యూరిటీ ఇచ్చినాం భయ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక పైలట్, ఒక ఎస్కాట్. మనం ఎందుకో ఏం చేయం, కానీ అయినా ఫోన్లే ఏడుస్తున్నాడని Z+ ఇచ్చినాం. వస్తాడా? రాడు. ఎన్నికల ముందర ఏమన్నారు? గెలవలేడు. బాబు గారు గెలిపించుకోలేకపోయారు. ఈరోజు చెప్తున్నా, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి, ఓడిపోయారు 2019లో. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు ఆ బాధ ఆవేదనలో కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పా. ఇప్పుడు కూడా మన అధ్యక్షుల పైన కొంచెం కోపం ఉంది. అంటే బాబు గారు కాదులే, మళ్ళీ మీడియాలు ఊకే గోలు కొడతారు. పల్లా గారి పైన కోపం ఉందబ్బా. నారికాడని కొట్టేశాడు. రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి బాబు గారి ఇంట్లో కింద బోర్డు రూమ్ ఉంటే అందరం ఉన్నాం. ఇంకా ప్రభుత్వం ఏర్పడుతుందని అర్థమైపోయింది. ఇంక బాబు గారు చెప్పారు, సార్ ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళి మీ రూమ్లో ఉంటే మేము చూసుకుంటాను. రికార్డు కొట్టినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీ నాకు వచ్చింది రేపు అనుకున్నా. మావాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు, నరేష్ వచ్చి, సార్ అంత బొమ్మ లేదు, కొట్టేశాడు. ఎవరు? పల్లా శ్రీనన్న కొట్టేశాడు, మీరు రికార్డు అని చెప్పినాడు. ఫోన్లు 20 అనుకున్నా. వెళ్ళినప్పుడు మనం తీసుకుందాం, ఎలక్షన్ పత్రం ఇస్తారు కదా, వెళ్ళి బయటకు వచ్చే మళ్ళీ మా పిఆర్ఓ కూడా వచ్చి, సార్ 2వ స్థానం కూడా అన్నాడు. ఏమైంది రాబోయ్ అన్న? భీమిలిలో గంటా శ్రీనివాస్ గారు కొట్టేశారన్న. చలో కనీసం 3వ స్థానంలో బతికినా అనుకున్నా. అంటే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు. దానికి కారణం 2. మొదటిది అహంకారం, హెరాస్మెంట్, అడ్డగోలుగా అరెస్టులు, బూతులు, ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. రెండోది, బాబు గారు వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. మీరందరూ కష్టపడ్డారు. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, శంకరామం, ఈ 4 కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు, గడప గడప దొక్కారు. బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి, అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే, అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న. మీ స్పీడ్ నాకేం తెలుసు. అరే బాబు గారు పిలిపిస్తే ఏం పరిగెత్తారు భయ్, ఇమ్మీడియట్ గా వేసి పడేశారు. ఈరోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ
వాళ్ళ నాయకులు అందరూ నాతో మాడతారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో కనబడతారు. అరే మీరు ఎట్లా చేస్తారు ఈ సభ్యత్వం, మీరు ఎట్లా చేస్తారు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ అని అడిగితే ఒకటి చెప్పా, టెక్నాలజీ కాదురా భయ్, అది మా బ్లడ్ లో ఉంది, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన. టెక్నాలజీ ఎంతైనా తీసుకురావచ్చు, ఫోన్లు ఎన్నైనా కొనొచ్చు, కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులున్నా కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనం చూసాం, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి, మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఆయన. ఎవరైనా ఎవరు? అంజిరెడ్డి తాత. ఇప్పుడు కూడా కంపడుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆయన వీడియో. ఈయనటి వెళ్తే ఆడు అటు పరిగెడతాడు, ఇంక అర్థం అవుతుంది ఏంట్రీ వెళ్ళాడని. ఆహా కర్ర తీసుకొస్తున్నాడు, రారా కర్ర తీసుకుని అంటాడు. ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి. పల్నాడులో మంజుల గారిని చూసాం, బూత్ దగ్గర నిలబడితే కత్తిలతో దాడి చేశారు, రక్తం గారుతుందని నిలబడింది. చివరి ఓటు పడి ఈవీఎం లాక్ అయ్యే వరకు ఆమె వెళ్ళలేదు అక్కడ నుంచి. ఆ మంజుల గారే ఈరోజు మీ లోకేష్ కి స్ఫూర్తి. ఇంకా తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్న కూడా ఫోటో వీడియోలు చూసిన, బాధ కలుగుతుంది. తరిమి తరిమి కొట్టి నడి వీధిలో తల్లపైన కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై చేయమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులు నాకు చెప్పారు, అసాధ్యం, అవ్వదు, చట్టం ఒప్పుకోవట్లేదు. పట్టుకురా, కేబినెట్ తీసుకెళ్తా, చట్టాన్ని మార్చుతా, మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మర్చిపోయా, వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ని ఏకంగా 6,000 చేసినాం. బెడ్కే పరిమితం అవుతే వాళ్ళకి 15,000 రూపాయలు భారతదేశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం. మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సిలిండర్లు కాదు నేరుగా డబ్బులు వేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నారు. అది వచ్చే నెల నుంచి, అంటే ఈ 3 నెలల నుంచి నేరుగా తల్లుల అకౌంట్ లో గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అరే వీళ్ళు మాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. ఈరోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేవని కాదు. 1వ తారీఖు నాడు ఈరోజు జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్ ఏంటి, ఒకరోజు ముందలు ఇస్తున్నాం పెన్షన్, ఇంటింటికి ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకో పక్కన ఏకంగా రోడ్ల పైన గుంటలుంటే పూడ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అట్లానే అన్నీ చేసాం అన్నట్లా. చేయాల్సినవి ఉన్నాయి, అన్నీ అయిపోయిందని నేను అన్నట్లా, చాలా పనులున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు తల్లికి వందనం జూన్ మాసంలో ఇస్తాం. మీరు చూస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్. ప్రధానమంత్రి గారు సంవత్సరం మారే లోపల ఇప్పుడు ఏకంగా 3వసారి వస్తున్నారు. విశాఖపట్నంలో యోగా చేసాక వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జయప్రదం చేసాక ఫోకస్గా వెళ్తున్నాం. అందుకే జూన్ 12న ప్రజాప్రతినిధులతో మీటింగ్ ఉన్నా, జూలై 1వ తారీఖు నుంచి గడప గడప తొక్కాలి, చేసిన పనులు చెప్పాలి. ఇది తొలి అడుగు మాత్రమే. ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే. మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు?
జంప్. ఓకే, రిలాక్స్ అవుదాం అనుకుందాం, బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు, పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలను కలిశాడండి? ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు, అబ్బో గొప్ప వ్యక్తిలే, బాగా తిరిగినాడు కదా గుర్రని, పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది. మనందరం మహానాడులో అన్ని విషయాలు చర్చించాం. 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. సిద్ధాంతాలు మనం మార్చట్లేదు, కానీ మారిన కాలానికి పరిగణనలో తీసుకుని మన విధానం ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలుగుడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఆత్మగౌరవం కాదు, తెలుగు జాతి ప్రపంచం మొత్తం వెళ్ళాలి, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది మొదటి శాసనం. రెండోది యువగలం. నేను కూడా ముసలుడైపోతున్నా, 12 సంవత్సరాలు ఇండస్ట్రీ. ఇక్కడున్న 82 బ్యాచ్ అంత పెద్దవాడిని కాదేమో కానీ నేను 2013 బ్యాచ్. యువగలం, రక్తం పారాలి, పార్టీలో నిరంతరం యువత ఉండాలి, అది రెండోది. మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా, అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడి కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు, పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈరోజు లేచి మాడుతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరా భయ్, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం. మన ఎవరు అడిగారు, అన్నా ఎలా ఉన్నావు అన్నాడు. అన్నా ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్నా. ఎందుకు రాబోయే అన్నాడు. టైంకి పడుకున్నాడు, టైంకి లేచేవాడు అన్న. వేదిక మీద చాలా మందికి తెలుసు, మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా, అందరు తొంగి చూస్తున్నారు ఎవరబ్బా అయినా అని. అందరు తెలిసిన వ్యక్తే, బోలా శంకరుడు, నన్నే వాయిస్తా ఉంటాడు బా. అంత స్పీడ్ వద్దురా బాయ్. పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు, రామ్ గోపాల్ రెడ్డి ఏం చేస్తాడు, అందరికి తెలుసు. వేదిక మీద వాళ్ళందరికీ పొద్దున 2, 3 కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన. పడుకోట్ల, నిరంతరం కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చిన అజం అని కాదు, ప్రజల మనోభావాల ప్రకారం మనం నడవాలి. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది, కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తుంది. బాబు గారి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే, ఆయన తగ్గేదే లేదంటున్నాడు రాబాయ్. ఆయన స్పీడే వేరు. మొన్న కుప్పంలో గోపురవేశం చేసుకున్నాం, మీ అందరు చూసుంటారు కదా.
అక్కడ ఆయన చెప్తున్నాడు ఏమన్నా ఆయన చెప్తున్నారు గోప్రశ్న పంతులు గారు చెప్తున్నారు బాబు గారు తగ్గరు 100 స్పీడ్ 100 సంవత్సరాల పై బతుకుంటారంటే అమ్మా అందరూ మంచిదే రాబోయే అని నేను పక్క నుంచి అడుగుతున్నా ఆగండి ఇప్పుడే చప్పట్లు పడతారండి ఆగండి పక్క నుంచి అడుగుతా స్పీడ్ ఏం తగ్గుతాడు రా భయ్ నానే తగ్గేదేలే ఈయన తగ్గడు రా భయ్ నీకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తిరిగింది బాబు గారు 11 నెలలు తిరిగి వదిలి పడేశారు గిర్రం తిరుగుతున్నారు ఎండనా వాననా కార్యకర్తలను కలుస్తున్నారు అహర్నిశలు కష్టపడుతున్నారు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు అది ఆయన ఉన్న గొప్పతనం అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి అందరూ ఆలోచించమని ఈ సభాముఖం కోరటం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని విషయాలు మీకు తెలియాలి ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు కులం మతం కూడా వాడతారు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు మనం ఈరోజు అతిపెద్ద స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయంటే టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు మన ప్రభుత్వం దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈరోజు ఇస్తున్నారు మీరే ఆలోచించండి 5 సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా విశాఖపట్నానికి వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీని తీసుకొచ్చారా గాల్లో తిరిగేవాడు అట్లా చేశారు మనం పనిచేశాం తీసుకొచ్చాం మనం అందరం కూడా కూటమి ధర్మం పాటించాలి కలిసికట్టుగా పోరాడం కలిసికట్టుగా హామీలు ఇచ్చాం కలిసికట్టుగా ముందరికెళ్తాం విడాకులు ఉండవు క్రాస్ ఫైర్లు ఉండవు మిస్ ఫైర్లు ఉండవు అందరం కూర్చోవాలి ఓయ్ మా బాలబాబుని పట్టుకురాదు రా భయ్ రేపైనా పుట్టినరోజు రా భయ్ రేపైనా పుట్టినరోజు ఇక్కడ అన్ని వైజాగ్లో అన్ని పనులు చేసుకుని రాత్రి పరిగెడుతున్నాం మళ్ళీ రేపు సాయంత్రం ఎంతనో ముద్దలు మావే కదా వదిలిపెడతావా చెప్పు కలిసికట్టుగా పనిచేయాలి మిత్రధర్మం పాటించాలి అందరం కలిసికట్టుగా ముందరికెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం ఇంకా మన నియోజకవర్గంకి వచ్చేగల 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం ఉత్తమ కార్యకర్తలు కలిసినప్పుడు కానివ్వండి ఇతర కార్యకర్తలు కలిసినప్పుడు నాకు చెప్తాం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఇంకా కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అరుస్తున్నారు దూకుతున్నారని చెప్పారు వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా కరెక్ట్ గా 3 వారాలు ఇవ్వండి 3 వారాల్లో ఫుల్ స్టాప్ పెడతాం రెండోది అక్కడక్కడ ఇంకా అధికారంలో మార్పు రాలేదని పెద్దలు నాకు చెప్పారు చెప్తాను పూర్తి చేయనియబ్బా పూర్తి చేయనియండి దాంట్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ విషయాలు అన్ని విధి విధానాలు తొందరలో ప్రకటిస్తున్నాం అది కూడా చేస్తాం అదే మీకు అర్థమైంది నేను చెప్పాల్సిన అవసరం అది చేస్తున్నాం అంతేకాదు ఈ 6 శాసనాలు ఎందుకు ప్రకటించామంటే అధికారులు కూడా తెలిసేదానికి కార్యకర్తలే అధినేత అని తెలిసేదానికి నేను ప్రకటించా వాళ్ళు కూడా సూటిగా చెప్పే బాధ్యత చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ చివరిగా 2 విషయాలు ఒకటి కార్యకర్తల పైన ఉన్న కేసులు నేను పార్టీ ఆఫీస్ కి సమాచారం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ గతంలో కోరా దాంట్లో భాగంగా సుమారుగా 2800 ఎఫ్ఐఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చినాయి దాంట్లో దాదాపు 15,000 మంది పైన కేసులున్నాయి గడిచిన సంవత్సరంలో హోంమంత్రి గారి సహకారంతో దాదాపు సగం పైన కేసులు తీయేస్తాం జరిగింది కేసులు అనేది మల్టిపుల్ స్టేజ్ల్లో ఉంటుందండి ఎఫ్ఐఆర్ స్టేజ్లు ఉన్నాయి ఒక స్పీడ్గా తీయచ్చు
చార్జ్ షీట్ అయినా ఒక రకంగా చేయాలి, ట్రయల్కి వెళ్ళినా ఒక రకంగా చేయాలి. సో 3 దశల్లోనే. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు ఏముంది రాబోయే ఒక జియో వేస్తే కొట్టుకుపోతుంది కదా అని కోర్టుకెళ్ళి స్టే తెస్తారు. గతంలో అదే జరిగింది. సో అవన్నీ పరిగణనలో తీసుకుని ప్రతి కేసు తీపిచ్చాలని బాధ్యత తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు ఈ సంవత్సరం ఆఖరికి నాటికి కార్యకర్తల పైన ఒక్క కేసు ఉండేదానికి లేదని నాకు చెప్పారు. చప్పట్లు ఇప్పుడే కొట్టదు. కేసు ఉంటే నాకు పడతాయి. అందుకే నా భవిష్యత్తు మీ బాధ్యత స్వామి. మీరు మీ కేసులు ఉన్నాయని చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. ఒకవేళ మంగళగిరి వస్తే పార్టీ ఆఫీసర్ శ్రీకాంత్ అని కుర్రోడు ఉన్నాడు. ఒక డెస్క్ ఉంది. గౌరవ హోంమంత్రి గారు అనిత గారు పర్సనల్ గా రివ్యూ చేస్తున్నారు ఈ కేసుల విషయం. ఎక్కడ ఏ ఇష్యూ లైట్ గా తీసుకోవట్లేదు. దయచేసి కేసుల విషయం కార్యకర్తలందరూ సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. గతంలో ఉపాధి హామీ నీరు చెట్టు బిల్స్ వచ్చి గల మన ప్రభుత్వం ఏర్పడినంటే మొదటి 100 రోజుల్లో కొన్ని క్లియర్ చేశాం. కొన్ని వర్కులు ముందలే క్లోజ్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వంగా రాసాం. మంత్రి ఒప్పుకున్నాడు, అది ఓపెన్ చేసినాడు, అది క్లియర్ చేస్తాం. విజిలెన్స్ లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, దానికి ఒక కమిటీ వేసాం. కమిటీ ఎందుకు వేస్తామంటే రేపు మళ్ళీ ఎవరన్నా కోర్టుకెళ్ళి ఆపేదానికి అవకాశం వస్తుంది. కమిటీ వేసి పకడ్బందీగా చేస్తే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా కమిటీ ప్రతి వర్క్ చూసింది ఇవ్వాల్సిందే అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కనుక కమిటీ వేశారు, అది కూడా నివేదిక ఇచ్చారు. ఆ పెండింగ్ బకాయిలన్నీ అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని మీ అందరూ తెలుపుకుంటున్నాను. ఇప్పుడే కొంతమంది కార్యకర్తలు చెప్పారు 24 డిసెంబర్ తర్వాత కొన్ని పేమెంట్స్ రాలేదు ఉపాధి హామీదని కొంతమంది కార్యకర్తలు చెప్పారు. అది నేను పవనంతోనే పర్సనల్ గా నేను మాట్లాడతాను. ఈ కార్యక్రమం ఏంటో పవనంతోనే మాట్లాడతా. ఎందుకు పెండింగ్ ఉందో కనుక్కుని అధికారులతో కూడా చర్చించి అది ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కేంద్రం నేను 18, 19 ఢిల్లీకి వెళ్తున్నాను వేరే పని పైన. అవసరమైతే మంత్రి గారిని కలిసి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తాను. మనం అడిగింది న్యాయబద్ధంగా అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చేసేదానికి సిద్ధంగా ఉంది. ఇది చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ తెలుపుకుంటూ ఎర్ర బుక్ గురించి మర్చిపోయా. ఏం బా అర్థమైందా? బాగానే జరుగుతుందా? అందరిని పట్టుకెళ్ళమంటావా? అయ్యా ఎర్ర బుక్ కాదు కానీ ఆ ఎర్ర పేపర్ చూస్తేనే వాడి గుండెపోటు వచ్చి ఏకంగా బాంబేకి వెళ్ళాడు ఆపరేషన్కి. ఇంకోటి టాయిలెట్లో మళ్ళీ ఫోన్ బయటకు వచ్చింది. చూడబ్బా ఫోన్ బాగుంది తీసుకోండి. అబ్బా ఫోన్ మాకు తీసుకోండి అబ్బా ఫోన్ బాగుంది. ఇవ్వాల్సిందే ఇప్పుడు దాచిపెట్టేదానికి లేదు. ఒకడేమో ఏకంగా టాయిలెట్ కాలు జారి చేయరు కొట్టుకున్నాడు. ఇంకోటి ఏకంగా బెంగళూరుకి పరారు. అన్నా మంది కక్ష సాధింపు కాదు, మళ్ళీ చెప్తలుచుకున్నా అందరికి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఆనాడు చెప్పా, ఈనాడు చెప్తున్నా. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకుంటే ఒక్కడికి బెయిల్ రాట్లా. చూసారా? ఒక్కడికి బెయిల్ రాట్లా. ఒకడికి మంచి నల్ల జుట్టు ఉంది, తెల్లగా అయిపోయిందబ్బా. చూసారా? ఇప్పుడు అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సో మనం కక్ష సాధింపుగా పద్ధతి ప్రకారం వెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజలు ఎప్పుడూ మన పట్ల ఉండాలి, ప్రజలకి అండగా నిలబడాలి, ప్రజలతో మనం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజల ఆశీస్సులు మనకుంటాయి. అంతేగాని మహానాడు తర్వాత ఇంకా కోలుకోలేదురా స్వామి. మహానాడు తర్వాత పని చేసిన వాళ్ళు పడిపోయాం. ఆయన బాగానే ఉన్నాడు, ఆయన పెద్ద పని చేయాల మహానాడులో. మీ ఎమ్మెల్యే గారు పెద్ద పని పెట్టినా ఏం చేయలేదులే, మేమందరం పడిపోయాం. టైం ఉంది బా, కంగారు ఎందుకు? మనం కూడా అహంకారంతో కాలు ఎగరేసుకుని ప్రజలకి దూరం అయ్యి బూతులు ఇవన్నీ చేసుకుంటే మన పరిస్థితి కూడా అట్టనే ఉంటుంది. దయచేసి గమనించుకోవాలి. పార్టీ నుంచి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల నుంచి కొన్ని ఆశలు పెట్టుకుంటాం. మన దగ్గర నుంచి మన పార్టీని చూసంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి. దాని భిన్నంగా మనం పనిచేస్తే మటుకు మనం ఫినిష్ అవుతాం.
దయచేసి ఇది కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ, అందరు చెప్తారు ఎంత ఎదిగితే అంత తగ్గుండాలని. ఇది మనందరం నేర్చుకోవాలి.